మార్నింగ్ తనకు మేడం చేయనా అంటున్నా. మార్నింగ్ తినొస్తాడు మిమ్మల్ని పికప్ చేసుకోనికి. ఓకే ఓకే ఓకేనా? సరే ఆయన పేరు చింటూ. ఓకే చింటూ అని ఫీడ్ చేసుకుంటాను. చింటూ మేడం పేరు. ఓకే 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 బాయ్. హలో మేడం, మిమ్మల్ని స్టార్ట్ చేయమంటున్నారు. వాళ్ళు చాలా దూరం ఉన్నారంట, పేపర్స్ అవి తీసుకొని వస్తున్నారంట. హలో, అదేంటి పక్కన కూర్చుంటా అన్నారు కదా. ఎవరు మేడం? మరి నేను మాట్లాడే లోపల రాకపోతే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. అది మీరు మాట్లాడండి మేడం. పేపర్స్ తీసుకొని వస్తున్నట్టు మేడం, అవి జిరాక్స్ మిడిచిపెట్టి వచ్చేసినాం అక్కడనే. తొందర రమ్మానండి, నేను అతను వచ్చేదాకా స్టార్ట్ చేయను. ఓకే. హలో మేడం, అది 1111 నంబరు బావది పిఏ దగ్గర ఉంటుంది. దానికి పంపకండి. ఏమున్నా కూడా దానికి పంపితే మరి అందరు చూస్తారు. పిఏ ఉంటాడు కదా, ఏది ఉన్నా కూడా నాకు పంపండి, నేను పంపుతాను బావకి. మేడం నమస్తే. ఎవరండి? నేను. హలో అవినాష్ అవినాష్ మేడం. చెప్పమ్మా. మేడం వాడు ఎంతో రూపిస్తాడు, ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు. పెట్టని జర ఒక రోజు పెట్టాను లంచ్. వాడికి ఎవరిని రూపాయి అయ్యాడు కదా. వాడు 5 పెడితే నేను 10 పెడతా. ఎక్కడ మేడం? హలో 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 మేడం. ఫంక్షన్ అంటే కదా ఇంట్లో. అందుకే జర్రా ఫ్రీ అయ్యే చేసినా, మీతో మాట్లాడలే కదా. అవునవును, అదే పొద్దున్నుంచి మాట్లాడడానికి కుదరలేదు. మీరు ఏం టెన్షన్ లేదు. ఎంత అయితే వాడు ఉల్టా వెబ్ లో ఖర్చు పెడుతుండు కదా. అదే నాకు తెలిసిన వాళ్ళకి వానికంటే డబల్ ఖర్చు పెడతా నేను. టెన్షన్ పడకూరి. వాడు ఎంత ఒరిపి అని వానికి నిన్ననే చచ్చిపోయిండాడు ఎన్టీవీ లైవ్ తోని అని. మీరు అన్ని లైట్ తీసుకోండి మేడం. మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటది మనది. వాడు చచ్చిపోవాలి టోటల్. ఆడు హార్ట్ అటాక్ రావాలని. వాడు ఒర్రని ఇంకా పోని శక్తి అయిపోనంది. చేసి పని చేసి అంత శక్తి అయిపోవాలంది. అదే మళ్ళా పెడతాం ప్రెస్ మీట్. ఏముంది, సేమ్ ప్రెస్ మీట్ పెడతాం. మళ్ళా మంది ఇంకా లంచ కొడుకుడు. వాడు చేసిన పాపాలకు నరకం అనుభవించక తప్పదు. కానీ మీరు టెన్షన్ తీసుకునేది లేదు. వాడు నిన్ను ఇబ్బంది పెట్టిన మీ వీళ్ళు, ఆయన పేరు ఏం పేరు మీరు? వెంకటేశ్వర. వీళ్ళు ముగ్గురిని కంపల్సరీ నరకాన్ని పంపుతాం. అది మనం కంపల్సరీ శాంతంగా పీస్ తో. మేడం మీరు శాంతంగా ఎపిసోడ్స్ వైజ్ చేయాలి మేడం, ప్లానింగ్ తోని. మీకున్న బాధని మీరు ఎగ్జామ్ 10 minutes లో 15 minutes లో చెప్పేద్దామంటే కాని పని అది. అవును, మీరు కొంచెం ఆలోచనతో పోదాం. మనం ఆలోచనతో పోదాం, స్టెప్ బై స్టెప్. ఒక్కొక్కరిని వేద్దాం. అందరిని ఒక దగ్గర చేరితే దొంగలందరూ ఒక దగ్గర చేరి మేము మంచోళ్ళం అన్నట్టు బయటకు వెళ్తారు వాడుకోలు. అదో పంచాయతీ అది. నేనేమంటున్నా మేడం, 1 by 1 మంచి 10 ఏళ్ళు వెయిట్ చేసారు మీరు. 12 ఏళ్ళు వెయిట్ చేసారు. 1 year వెయిట్ చేయండి. ఒక్కొక్కడు క్లోజ్ చేస్తా కదా. కానీ ఎగ్జామ్ అందరిని అంటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే, అందరు ఒక దగ్గర చేరి అందరు సపోర్ట్ అయిపోతుంది. అందరు ఓవర్ దాళ్ళకి సపోర్ట్ దొరికిపోతుంది. మెల్లగా లైన్ 1 by 1 ఒక లిస్ట్ రాసుకోండి మీరు. ఫస్ట్ వీడు ఫినిష్ కావాలి, నెక్స్ట్ వీడు, అట్లా రాసుకొని క్లోజ్ చేయాలి. అర్థమైందిగా మేడం మీకు? అవును, ఎందుకంటే ఎగ్జామ్ అందరి మీద పడితే అందరు ఒకటి అవుతారు. అవును, ఫస్ట్ ఒకటి ఫినిష్ టోటల్ క్లోజ్ కావాలి, నెక్స్ట్ ఇంకోటి. అట్లా మీకు అందుకే చెప్తున్నా, అందరిని ఎవ్వరి మీద అలిగేషన్ చేయొద్దు మీరు. ఒక్క వాడు అండ్ ఇంకోటి మీద, మీ హస్బెండ్ ఎవరి మీద చేస్తాము. మళ్ళా ఏవేవైతే ఈ లూజ్ స్టాకులు నడుస్తున్నాయి కదా, అన్నిటికీ జవాబు ఇవ్వాలి నెక్స్ట్ ప్రెస్ మీట్ మనం. అర్థమైందా? ఇప్పుడు బైట్స్ ఉంటాయి మీ నెక్స్ట్. ఏమని వాడు అయిపోయింది మేడం. వాడు అనుకుంటున్నాడు ఏదో, గాని వాడు ఆల్రెడీ చచ్చిపోయింది అంటలే. తెలిసింది నాకు, బయటకి ఏదో మాట్లాడుతుండు కానీ వాడు టోటల్ అందరూ గట్టిగా కొట్టినాడు అంటున్నాడు గాని లేదు. లోపల కూడా టోటల్ కాలు మొక్కుతుండంత అందరి. అవునవును, అదే ఆయన పని అవుతుంది మేడం. అదే ఫినిష్ అంటున్నాడంట అందరితో. సెటిల్ చేసుకున్నాడు కాదు వాడిని. వాడి జీవితంలో ఎంత మంది అమ్మాయిలను సతాయించిండో అంతమందిని బయటికి తెస్తా నేను. ఇంకా ఇద్దరు నాకు ఫోన్ చేసిర్రు ఆల్రెడీ. ఎవరు చేసిర్రు చెప్తా కదా, టైం వచ్చినప్పుడు బయట పెడతా కదా. ఒక ఎపిసోడ్ బయట వదులుతా కదా. నా గురించా? మీ గురించి కాదు, వాని గురించి.
అచ్చా ఎవరు? చేసిండ్రు మేడం, మా లోకల్ వాళ్ళు చేసిండ్రు, అచ్చా అచ్చా, వాళ్ళ అంటే ఇంటి ఏంటి దగ్గర సెటిల్మెంట్ ఉండేటోళ్ళు కా? చేసిండ్రు నాకు. సెటిల్మెంట్ కా? సెటిల్మెంట్ కాదు, వీడు రాక్షసుడు, వీని ఇట్లనే కథం పట్టియాలి ఉమ్, అని చేసినారు నాకు. అరే అవును ఆహా, కథం అచ్చా పట్టిస్తాం ఓకే. కానీ మీకేం తెలుసు అని చెప్పిండ్రు. నేను ఉమ్, అడిగిన, నేను ఉమ్, నన్ను కూడా చేసిండు అన్న, నేను కానీ బయటికి రాలేను ఉమ్, అది ఇదని మాట్లాడి, సర్లే పట్టుకో ఇక్కడ, సరే మరి మాట్లాడదాంలే అని నేను ఊరుకున్నా. ఇంకా ఉమ్, ఉమ్. ఏమో వాడన్నా చేపిస్తా ఉంటాడు కదా, అవునవును. ఏదో కనుక్కుందామని. అవును. వాని తెలివి, వానికి 52 ఏళ్ళు ఉండొచ్చు, ఉమ్, నా చిన్న వయసుతో పెట్టుకుంటాడు. వాడిని అవును. చంపేస్తానే, నన్ను ఎప్పటికైనా వాడిని క్లోజ్ చేస్తా. ఉమ్, ఎందుకంటే నేను ఎవ్వరికి ఎప్పుడు అన్యాయం చేయలే మేడం. ఉమ్, టు బి ఐ డింట్ డూ ఎనీథింగ్, ఎవరితో నేను ఎప్పుడు ఏం చేయలే. ఉమ్, కానీ అయినా నన్ను చాలా గలీజ్ చేసినాడు మేడం వాడు. ఉమ్. ఇది నేను కాదు, చాలా మందికి కూడా వాడు గలీజ్ చేసినాడు. అందరు టచ్ లోకి వచ్చినారు. అవును. వాడు అయిపోతాడు మేడం. వాడు అదే ఎన్ని రోజులు ఇప్పుడు ఖర్చు అందుకని పెడతాడు రిటర్న్. వాడికి భయం పట్టుకుంది, అందుకని ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో సెటిల్మెంట్ చేసుకుంటాను అంటున్నాడు. సెటిల్మెంట్ గిటిల్మెంట్ నడవదు వానితో. ఉమ్, టోటల్ అది ఏమైతుంది తెలుసా వానితో? ఉమ్, వాడు ఏం చేస్తాడు, వాడినంత రాక్షసుడు పోలేడు. అదే. సెటిల్మెంట్ అంటాడు అని తర్వాత ఏం చేస్తాడో మీకే నాకంటే ఎక్కువ తెలుసా అంత. ఉమ్, అర్థమైంది కానీ అదే అదే. వాడిని ఫినిష్ చేస్తాం మేడం. ఆల్రెడీ దీని వెనుక చాలా మంది పడ్డారు వాడిని ఉమ్, క్లోజ్ చేయని. కానీ అదే నాకు తెలిసిన మనకేదో వాళ్ళకి ముందట డమ్మీ పీసులు కనిపిస్తున్నారు అందరు గాని, అదే వెనకాల నాకు తెలిసిన పెద్దగా ఉంది. వాళ్ళకి అడిగిపిస్తున్నాడంట. ఎంత కావాలో అడగండి, 5 10 దేనికన్నా రెడీ. మేము 5 కోట్ల ఫస్ట్ 5 స్టార్ట్ ఇమ్మనండి. చేశాడంట. 5 స్టార్ట్ చేస్తే ఆమె వినకపోవచ్చు, మనీ ఫస్ట్ 5 తీసుకోదు. కోట్ల లిక్విడ్ గ్యాస్ చూపిమ్మనండి. అయితే విను, 5కు 5కు అసలు మనీ వద్దు అంటుంది అని చెప్పారంట. లేదండి 5 అట్లా కాదు. ఉమ్, వాడు ఫోన్ రికార్డింగ్ లా మాత్రం మీరు ఏడవన్నీ దొరకద్దు. 5 కోట్లు కాదు, 500 కోట్లు కాదు, వాడి ఆహా, వల్ల నేను 100ల మంది. మాట్లాడట్లేదు, నాకు తెలిసిన వాళ్ళతో వాడు మాట్లాడుతున్నాడంట. వాళ్ళ మనుషులు మాట్లాడిపిస్తున్నారంట. అయితే ఏం ఆమెకు మనుషులు, అసలు మనీ వానికి ఏం వద్దు, మనుషులో ఆమె మీకు ఇప్పుడు ఆ, తెలుస్తుంది మేడం. ఆ, వాడేదో తీసుమార్క అని అనుకోరు కదా మీరు. చెప్పేది నేను. ఆ, వాడు ఆమె మాట వినదు, ఆమెకు చాలా అన్యాయం జరిగింది, మనీ తీసుకోదు అసలు ఆమె అని అంటే చాలాసార్లు బతిలాడితే తెలుసు కదా నీకు కూడా, మీరు కూడా ఎన్నిసార్లు అడిగారు నన్ను. అవును. అయితే తీసుకోదు ఆమె, మనీ ఇంట్రెస్ట్ లేదు అని అంటే, సరే అండి వాళ్ళు 5 ఇస్తే నేను 10 ఇస్తా, ఎంత కావాలో సెటిల్ చేయండి అని చెప్పి వాళ్ళ మనుషుల చేత ఫోన్ చేపిస్తున్నాడు. అయితే నాకు తెలిసిన వాళ్ళు, ఎందుకు రాదా సెటిల్ చేసుకో, చెప్పింది విను, ఎందుకు ఇప్పటికైనా దారికి వచ్చాడు, నీకు చేసిన అన్యాయానికి నీకు రావాల్సిన ఎన్ని లక్షలు పోగొట్టాడో తెలుసు కదా నీకు, సెటిల్ చేసుకో ఏముంది అని అడుగుతున్నారు అందరూ. ఆలోచించుకొని మరి కేసు స్ట్రాంగ్ గా ఉండి ఆడు శిక్ష పడినంత మాత్రాన నీకేమవుతుంది, ఆలోచించుకో అని అడుగుతున్నారు అందరు. ఏం కావాలి, తొక్కేయాల మేడం, టోటల్ తొక్కాల. తొక్కేట ఉమ్, అప్పుడు లాస్ట్ కి ఎట్లా నీ దగ్గరికి వస్తాడు మళ్ళా. గానీ ఈ అదే. గరంలో నువ్వు సెట్ అయినావు అనుకో, ఉమ్, వాడు సోషల్ మీడియాలో ఇప్పటికే లంజా కొడుకు ఎంప్లాయీస్ ని పెట్టి కావాలని గబ్బు గబ్బు లేపుతున్నాడు. అవునవును. దానికి నేను కౌంటర్ ప్రిపేర్ చేసేసిన ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్ ప్రెస్ మీట్ మీద మాట్లాడంగానే లంజా కొడుకులందరూ వాణ్ణి తిట్టేటట్టు ప్రిపేర్ చేసిన. ఓకే. అన్ని చేసిన లంజా కొడుకు బిన్లకేని వెళ్ళాడు బయటికి, అయిపోయిండు. ఉమ్, వాడు మంచోడే అయితే గీ అని చేయొద్దాడు. అవును. ఏవి ఇట్లా కామెంట్స్ అవి ఇవి చెయ్యొద్దు. అవునవును. వీడు ఎంత రాక్షసుడాడు, ఉమ్, వీడు ఎట్లా కామెంట్ చేస్తాడు, వీడు చేయొద్దు. వీడు లంజా కొడుకు టీమే కదా, వీడేం అవును. దేవుడా వీని కోసం ఏదో బతికే ఎవడో కామెంట్ చేయడానికి, ఎవరినో అనడానికి, ఎవరో దేనిదో తెలియదు అట్లా అంటారు ఎవడన్నా నిజానికి. అవును. ఈ లంజా కొడుకు ఏం చేస్తుండో నాకు తెలియదా, సోషల్ మీడియాకి 20 లక్షలు ఇచ్చిండు ఇప్పటికి ఉమ్, ఇవన్నీ చేయనీకే. ఉమ్, సోషల్ మీడియాకి ఈనాడుకు 5 లక్షలు ఇచ్చినాడు. ఉమ్, అరే అన్ని తెలిసిన సంగతి, అన్ని ఉన్నది రిపోర్టు.
వీడు ఎన్నన్నా పెట్టని మేడం, నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వానికి ఉల్టా ఉరి శిక్ష పడే స్టేట్మెంట్లు వస్తాయి అందరితో. వాడు ఏం చేస్తాడు అప్పుడు చూస్తాడు. అదే ఇంతమంది అన్యాయం చేసినాడు. అంతమందిని పాడు చేయడం జీవితాలని కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాడు మంచోడు అయితే ఈ సెటిల్మెంట్ చేసుకునేది అంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అవును, అదొక్క లాజిక్ అర్థం చేసుకోండి. అంటే ధీమా ఎక్కడికి వెళ్ళినా పోలీసులు తీసుకోవడం లేదు కదా. ఎవ్వడు లేడు ఇప్పుడు మన ఎంబడి, టోటల్ ఒంటరోడు అయిండు. వాడు యాక్టింగ్ అదంతా ఓన్లీ సోషల్ మీడియాకి డబ్బులు ఖర్చు పెట్టి వాడు ఏదో క్రియేట్ చేసుకుంటుండు. అదే ఎన్ని మేడం వాడు మంచోడే అయ్యి ఉంటే 5-10 ఇచ్చే మనిషి నిజంగానే అయ్యి ఉంటే లంజవాడికి ఇవన్నీ చేయడాడు. అర్థమైందా మేడం? కామెంట్లు పెట్టించి తిట్టిపిచ్చటం, ఇది కామెడీ, ఇది డ్రామా కాదు. ఎవరు డ్రామానో రేపు తెలుస్తుంది కదా, 2-3 రోజులు ఆగితే. అదే నరోత్తమ్ రెడ్డి గారికి కూడా కరీంనగర్ నుంచి ఎవరో చెప్పారంట, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి సెటిల్ చేసుకుంటాను అంటున్నాడు. వాళ్ళందరు తీసిపెట్టి మేడం, నేను మీకు ఉన్నా, మీరు టెన్షనే పడకూరు. వాళ్ళందరు చేయని పని చేయని ఊరికే మనని బదనాం చేస్తారు తర్వాత. అవునవును, మీరు పని చేయని అలా చేయని, అందరు మీ ఎంబడి ఉండాలి. వీళ్ళంతా ఊరికే వాళ్ళ సార్థానికి ఏదో అందరి సార్థానికి ఏదో పని చేయటం కాదు. ఇలా న్యాయం జరగాలి అంతే. న్యాయం ఎట్లా జరగదో నేను చూస్తా కదా. నిన్న లైవ్ చూసినావు కదా నీదైతే, అది ఎవరు చేసి తెలుసు కదా మీకైతే. మరి న్యాయం కంపల్సరీ జరుగుతుంది మేడం. ఒక లేడీని ఇంత అరాచకం చేసి, ఒక్క లేడీని కాదు లంజవాడికి ఎంతమంది చేసిండో తెలుసు నాకు. కానీ క్లోజ్ చేద్దాం, మనకు అనుకూలంగా అన్నీ అవుతాయి మేడం. 1 year అవుదాం అన్న ఆగుదాం కావాల్సి. వాడిని పని చేసి క్లోజ్ చేసి మళ్ళా వాడు వేరేలో జోలికి పోవద్దు. మీకు అయినా లాస్ కవర్ చేయాలి, అన్ని కవర్ చేయాలి, అన్ని నేను ఉండని. అందరు వాళ్ళ సపోర్ట్ ఉండాలి, అందరికి ఉండని. ఎందుకంటే పెద్దోళ్ళు కదా వాళ్ళు కూడా. ఒక పెద్ద అయినా వెనకాల ఉన్నారు వాళ్ళకి. అందుకే నేను చెప్తున్నా మీకు, ఎవరికి మనోళ్ళందరికి పెద్ద ఆయన ఉన్నాడు వెనకాల. ఓకేనా మేడం? పని చేసేద్దాం, మీరు మంచిగా సంతోషంగా ఉండని. వాడు డమ్మీ లంజవాడుకు మేడం, ఏదో మీ దగ్గర ముందట బిల్డప్ దెంగొచ్చు. కాటగాడు ఉండగా వాడైతే ఇంకా చూసుకుంటున్నాడు. 200% చెప్తా నీకు, ఇచ్చా కాదు ఇట్లా. దానికి ఇప్పటికే అదిరిపోతున్నట్టున్నాయి కింద. అన్ని దగ్గర కూడా రాకపోవచ్చు. ఇప్పటికి వచ్చిండు ఆడేమన్నా అర్ధరాత్రి 2:30-3 కిటికీల దగ్గర ఏదో షాడోస్ కనిపించి కొంచెం సౌండ్ అయ్యింది, కుక్కలు అరిచినాయి. ఏం లేదు, రికార్డింగ్ కూడా లేదున్నా కెమెరా రికార్డ్ చేయించా అంతే. నేను 10 మందిని 20 మందిని పంపించేస్తా. లైట్లు ఆర్పేసి కొంచెం సేపు భయపడ్డాను సౌండ్స్ వింటా. భయపడక మేడం, ఎప్పుడు ఉన్నా కానీ 10 మందిని 100 ఉంటది కదా. అవును, ఎప్పుడు మీకు అవసరం వస్తే 100కి ఫోన్ చేయండి, కంపల్సరీ వస్తారు వాళ్ళు. అదే మార్నింగ్ మమ్మీ వాళ్ళు డోర్లు వేసేసుకున్నాక హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో 5 minutes డోర్ కొట్టి వెయిట్ చేసి వెళ్ళారు ఎవరు. మేడం 100కి కంపల్సరీ ఫోన్ చేయండి మీరు, అది రిపోర్ట్ ఉంటది మనకు. డోర్ తీలే ఇంక భయం అనిపించి, అయ్యో మీరు 100కి ఫోన్ చేయండి, ఎవరో దుండగులు వచ్చారు డోర్లు కొడుతున్నారు 100కి కంపల్సరీ చేయరు. ఎందుకంటే రిపోర్ట్ ఎవిడెన్స్ అది మనకి. అవును, ఇంకా 2-3 డ్రెస్సెస్ 100కి కంపల్సరీ 100కి ఫోన్ చేయండి మేడం. అరే వానికి అంత సీన్ లేదు మేడం, వాడు దొంగ లంజవాడు కాడు, బ్రోకరే గాని. అంటే వాడు ఎవరితోనే తెప్పిస్తాడు, వాడు ఇన్వాల్వ్ కాడు గాని. మేడం మీరు ఏ బాధ వచ్చినా 100కి ఫోన్ చేయండి, కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. 100కి ఫోన్ చేయండి, మనకు ఆ ఎవిడెన్స్ ఉండాలి, వీళ్ళు ఏమేం పాపాలు చేస్తారు. అవును, ఎవిడెన్స్ నువ్వు 100కి రాకపోతే చెప్పు నాకు. సరేనా మేడం? రైట్. మరి 1-2 days అట్లా ఎంజాయ్ చేయి. లంజవాడుకు టార్చర్ కానీ లంజవాడుకు ఎంతమంది టార్చర్ చేసిండు. మనుషులు పొద్దున కొంచెం భయం అనిపించింది, అందుకే ఇంకా డ్రగ్స్ తీసుకుని వేరే చాటుకి షిఫ్ట్ అయ్యారు. మంచి పని చేశారు. మీరు ఎంజాయ్ చేయండి మేడం. వాడు అయిపోయినాడు వాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు మాట్లాడట్లేదు నాతో, దాని డోర్లు వేసుకుంటున్నారు నన్ను చూస్తే. ఎందుకు మేడం న్యాయం కోసం కొట్లాడటం? మేడం నిన్ను గెలిపించే బాధ్యత నాది మేడం. వాడు ఎన్ని పెడతాడో పెట్టని, నిన్ను గెలిపించే బాధ్యత నాది. సోషల్ మీడియా కదా, అయ్యా మీడియా గాని నేనేందో చూపిస్తా కదా. టెన్షన్ పడకుండా ఒక్కొక్కటి వదులుదాం. లంచగొడుకు వాడు ఒకటేసారి పెట్టుకుంటుండు కదా ఎగ్జామ్, ఇట్లా అది కాదు ఇది కాదని వదులుదాం.
ఒక్కొక్కటి వదిలి ఒక్కొక్కటి క్యాప్షన్ వస్తది, ఉమ్, మొత్తం మన వాళ్ళు కామెంట్లు షురూ చేస్తారు. అరే ఉమ్, గర్మీలు ఉన్నది కదా కానీ లంచగొడక పని చేస్తా లంచగొడకు. ఉమ్. సరేనా మేడం? పార్టీ ఇగో ఇంకా నడుస్తుంది మేడం, అయినా సరే మీరు ఏం మరి అయితే. ఇబ్బంది పడుతురో పాపం అని చేసిన. అదే కొంచెం ఓకేనా? భయం అనిపించింది, ఇంకా డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసాను. మీరు టెన్షన్ పడకూడదు మేడం, ఎందుకంటే కూల్ గా ఎవరు ఎంజాయ్ చేయండి, మాట్లాడట్లేదు, మమ్మీ కూల్ గా ఎంజాయ్ మాట్లాడట్లేదు, చేయండి, మీరు ఇంకా ఎవరు కూల్ గా ఉండండి, మాట్లాడట్లేదు. కూల్ గా మీరు ఉండండి. వాడు ఎన్నెన్ని పాపాలు చేసారో అన్ని ఎపిసోడ్ వైజ్ బయట పడతారు. అదే ఓకేనా? ఇంకా ఎవరైనా ఏమైనా ఎగ్జామ్ వద్దు, చేసినా వాడు కూడా ఎగ్జామ్ 1 డేలోనే మంచోడిని అయిపోయాదామని ట్రై చేస్తున్నాడు. అదే ఇంట్లో ఇంకెవరైనా డోర్ కొట్టి ఏమైనా చేసినా కానీ మమ్మీ వాళ్ళు పట్టించుకోరు, ఇంకా కోపం లేదు అనమాట. 100 కి వద్దమ్మా చేసేయండి, వెళ్ళింది అని. అట్లా చేస్తే 100 కి ఫోన్ చేయమనండి అంతే. అందుకనే నేను ఇంకా వచ్చేసిన, ఇంకా డ్రెస్సెస్ తీసుకొని వేరే చోట ఉంటున్నా. సరే మేడం, ఓకే నేను బాయ్. సెట్ చేస్తాను. రైట్.